ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నూరాని బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మా పొలంలో మా మావయ్య గారు తోటలో మొక్కజొన్న కండి వేశారు. విత్తనాలు అవి దాని గురించి అక్కడ ఏంటంటే మందు కొట్టడానికి వెళ్తున్నాము. నేను సునీల్ మా మావయ్య గారు అక్కడ దాని గురించి అక్కడ బ్యూటిఫుల్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అనేది చూడడానికి అక్కడ బ్యూటిఫుల్ నేచర్ ఎలా ఉందో అలా మా మావయ్య గారు ఎలా పండిస్తున్నారు ఏంటనేది అక్కడ అంతా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కమ్. అండ్ తమ్ముళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొట్టండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. జై తెలుగుదేశం, జై స్వర్ణాంధ్రప్రదేశ్. లంచ్ అంతా రెడీ చేశాను. మా మావయ్య గారికి, సునీల్కి, నాకు అంతా ప్రిపరేషన్ చేసి ఇదంతా ఫుడ్ అంతా దీంట్లో ప్యాకెట్లో మొత్తం కవర్ చేసి పెట్టాను. అయితే అక్కడ వెళ్ళి తినడానికి కావాలి కదా, మనమంతా టైర్డ్ అయిపోతాం కదా. లెట్స్ కమ్ టు స్టాప్ చేయాలి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో అని చూస్తున్నారా? ఇవి తెలుసు కదా, వరి మా మావయ్య గారు పండించింది వరి. ఇంకా అవన్నీ ఇట్లాగా ఎండ పెట్టామన్నమాట. ఇవన్నీ వడ్లు ఎండ పెట్టి ఇదంతా తర్వాత మిల్లుకి పంపిస్తాము. మా మావయ్య గారు పండించిన ఇది అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, మా పొలం అంతా చూపిస్తాను కదండి మీరు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను మనం పొలంకి వెళ్ళడానికి. వెళ్ళి చూద్దామా? అలాగే ఫ్రెండ్స్, మన హోమ్ టూర్ ఒకసారి కూడా చూద్దాము. అంటే ఎలా ఉంది మా హౌస్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కమ్ వెళ్దామా? చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఆయిల్ అంతా చేస్తాడు సునీలు. ఇది స్టార్ట్ అవ్వమంటే ఎలా స్టార్ట్ అవ్వదు? ఏమన్నంటే ఇది కూడా స్టార్ట్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఏం చేయను, ఆయిల్ అంతా అవ చేసావు కదా సునీల్ నువ్వు. యాండ్ డ్యాన్స్ చేస్తున్నావు బండికి. నా బండి నేను కొంచెం డ్యాన్స్ చేయకపోతే నాది స్టార్ట్ అవ్వదు. ఇలా రా, నేను స్టార్ట్ చేస్తాను రా. అక్కడ పెట్టు, అక్కడ స్టాండ్ వేసే. ఏమైనా మార్నింగ్ మావి వేసుకోలేరు మరి. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందా? స్టార్ట్ చేసా. వీడియో తీయమని తీయకుండా రా. బాటిలా? స్కూలు ఇక్కడ చాలా మంది ఆడుకుంటారు. ప్లే గ్రౌండ్ అనమాట. పిల్లలందరూ ఇక రావడం పొద్దున్న సాయంత్రం దాకా ఆడుతూనే ఉంటారు ఈ స్కూల్ దగ్గర. ఒక మనం 10 minutes వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. చూడ ఎంత దారి
వచ్చినట్టు అన్నీ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ చూసారు కదా, ఇదంతా వేస్తున్నారు. ఇదేంటంటే మొక్కజొన్న పెడుతున్నారు. ఇట్లా పెడతారనమాట. మేము ఆల్రెడీ పెట్టేసాము. ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు వచ్చి ఉంటాయి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడడానికి మనం వెళ్తున్నాము. అట్లాగే కొంచెం పురుగు మామూలుగా మొక్కజొన్నకి కొంచెం పురుగు వస్తుంది కదా, దానికి మందు కొట్టడానికి అన్నమాట వెళ్తుంది ఇప్పుడు. సునీల్ మా మావయ్య గారు కలిసి కొడతారు ఇప్పుడు. అవన్నీ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్. అరటి కూడా వేస్తారని చెప్పి, ఇదిగోండి అరటి తోట అన్నమాట ఇది. ఇక్కడ అరటికాయలు అన్నీ, ఇక ఏంటంటే తినే అరటికాయలు, కర్రీ వండుకునే అరటికాయలు అన్నీ వేశారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ వరి అన్నమాట, అది వరి పంట. కానీ చూసారా, మొన్న వర్షానికి బాగా నీళ్ళు అన్నీ వచ్చి ఇలాగా పంట అంతా నాశనం అయిపోయింది. ఏంటంటే తెలిసిందే కదా, మన ఎంత కష్టపడతామో. మనం తినాలి అంటే ఫస్ట్ వీళ్ళు పండించింది పంట మాత్రమే ఇక మనం తినగలాలి. అదే అయితే ఇప్పుడంతా చూడండి ఎంత ఇదంతా పాడైపోయిందో. చూస్తూనే ఉన్నారు కదా, చాలా పొద్దున సాయంత్రం దాకా వీళ్ళు చేసే శ్రమ కష్టం అంతా దీంట్లోనే ఉంటుంది. కానీ అదంతా ఇదైపోయింది. Melts my heart. దీన్ని గిన్నె చెరువు అంటారు, గిన్నెల చెరువు అంటారు దీన్ని. అయితే చూడండి, ఇదంతా వాటర్ వర్షం పడిందంటే ఇదంతా ఎక్కువ వాటర్ అంతా ఇటు వైపు అంతా వచ్చేస్తుంది. కానీ మనం ఇప్పుడు అప్లో వెళ్తున్నాం, ఇదంతా వాటర్ అంతా డౌన్లో ఉంది. ఇది ఎక్కువ నిండిపోయినా పై దాకా వచ్చేస్తుంది. ఇక వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగా వెళ్తారు ఇటువైపు అంతా. చాలా వరకు చూసారు కదా, ఇది బండ్లు రావడానికి కూడా కష్టం. కానీ ఏంటంటే వర్షం పడినప్పుడైతే నడుచుకుంటూ ఇంత దూరం వరకు రావాలి. చాలా వరకు మేమే కాదు, అందరం అంటే రైతులందరూ ఇక కష్టపడుతున్నారు. ప్రతిదీ మీరు చూస్తూనే ఉన్నారు కదా. వీళ్ళు కష్టపడితేనే ఫ్రెండ్స్ మనం అందరం కూర్చొని తినగలుగుతున్నాము. చూడండి ఎంత రాత్రి పగలు లేకుండా వీళ్ళు కష్టపడి తోటలోకి వెళ్ళి ఎంత వరి గురించి కానీ మొక్కజొన్న గురించి కానీ పండిస్తూ ఉంటారు కష్టపడి. చూడండి ఫ్రెండ్స్ అంతా. sun melts my heart. 봄의 향기를 담은 그대를 보며 ఇక్కడ నుంచి 3 minutes ఉంటుంది వెళ్ళడానికి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మా మావయ్య గారు కౌలుకి తీసుకున్నారు. ఇది మొక్కజొన్న కండ్లు ఇది ఉంటుంది కదా, వేశారు.
అయితే ఫ్రెండ్స్ ఇదంతా బాగా బాగా కష్టపడి అంతా వేశారు. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, సునీల్. రండి వెళ్దాం అక్కడికి మనం. ఎలా ఉందో అంటే మొన్న వేసాము, ఒక 3 days అలా అవుతుంది. చిన్నగా మొక్కలు 1 week అవుతుంది ఫ్రెండ్స్. అయితే చిన్న చిన్న మొక్కలు వచ్చి ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూద్దాము మనము ఎలా ఉంటుందో. ఏంటంటే ఒక కాలు మీద ఇలా పడినా కానీ మొక్కజొన్న కండి మాత్రం ఇదైపోతుంది. ఎలా ఉందో ఒకసారి చూడండి. చిన్న చిన్నవిగా చూసారా ఎట్లా వస్తున్నాయో. ఇది కౌలుకి తీసుకున్నారు మా మావయ్య గారు. ఇది ఎకరన్నర అన్నమాట. ఇదంతా మనం వెళ్ళాలంటే స్లోగా వెళ్ళాలి, లేదంటే ఇది ఒక్కటి తొక్కినా మన చెట్టుకి ఒక కండి అంతా వేస్ట్ అయిపోతుంది. రండి ఫ్రెండ్స్ వెళ్దాము. మా మావయ్య గారు ఎర్లీ మార్నింగ్ లేచి దీనికి వాటర్ కానీ అన్నీ పడడానికి వస్తూ ఉంటారు. ఇవన్నీ మొన్న పైపులని ఇవన్నీ వాటర్ పెట్టడానికి కూడా ఇక సునీల్ మా మావయ్య కష్టపడి ఇక లాగి ఇదంతా చేశారు. అంటే ఫస్ట్ దీంట్లో మామిడి తోట ఉండేది, ఇదంతా నరికేశారనమాట. నరికేస్తే మా మావయ్య గారు కౌలుకి తీసుకున్నారు. తీసుకొని మొక్కజొన్న విత్తనాలు వేసి మొక్కజొన్న పెంచుదామని ఐడియాతో తీసుకున్నారు. ఒక 2 minutesలో వెళ్తాం, మా తోటకి వెళ్తాము. మా తోటలో కూడా మొక్కజొన్న కండే వేసాము. కొంచెం దీనికన్నా కొంచెం హైట్ పెరిగి ఉంటాయి అంతే. అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చిన్న చిన్నగా మొక్కలు వచ్చి గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా. ఇదంతా చూసారు కదా. పక్కనున్నది మాత్రం మాది కాదు, అది గ్రీన్గా అక్కడ కనిపిస్తుంది చూడండి, అటంతా వేరే వాళ్ళది. ఇక్కడ నుంచి నేలంతా కనిపిస్తుంది కదా, దానికి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి కదా, అవి మాత్రమే మాది. చూసారు కదా, బాగుందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ నుంచి 2 minutes జర్నీ అంతే, ఏం లేదు. ఇక్కడ నుంచి 2 minutes జర్నీ. అక్కడ మా పక్కనే మా తోట. ఏంటంటే అది ఓన్గా మా మావయ్య గారు, సునీల్, మా అత్తయ్య గారు అంతా పండించడానికి అంతా చేస్తూ ఉంటారు. అక్కడ ఎకరం అన్నమాట అది. ఒకసారి దాంట్లో కూడా మొక్కజొన్న వేశారు. అది వేసిన తర్వాత ఇది వేశారనమాట. అక్కడ కొంచెం పెద్దగా వస్తూ ఉంటాయి మొక్కలు అన్నమాట. చూద్దాం మనం అక్కడికి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, కమ్. అదే మీరు చెప్తుంది, ఎందుకంటే ఎంత అంతా వచ్చారు. రండి త్వరగా వెళ్దాము. ఇక్కడ చూసారా అక్కడంతా పక్షులు ఉన్నాయన్నమాట. ఊరికనే చెప్తున్నాను ఫ్రెండ్స్, పక్షులా? ఊరికనే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఉండవు. ఏంటంటే జాగ్రత్త, ముళ్ళులు ఉంటాయి. ప్యాచ్ పడిన దానికి ఇక్కడే ఉంటాం. చెప్పమంటావు? రావట్లేదా? వెనక్కి రానిస్తాను. ఆగా, చెప్పు ఇరుక్కుపోయింది. ఓకే డన్. తిప్పు. మళ్ళీ అందులోకి బాగున్నెత్తున్నావు. ఏ కోటి ఉంటాయి పండు. పోనీ రోడ్డుకి పోనీ. ఓకే డన్. పెట్టేసేవండి సైడ్కి. వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి.
ఉంది. నేను ఒక వేసినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చాను, ఆ తర్వాత చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వచ్చాను. నేను నిన్నటి నుంచి చెప్తున్నాను పొలంలోకి వెళ్దాం, ఎలా ఉంది మొక్కజొన్న వేసింది అని. కొంచెం నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది. నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీ అయినా ఫ్రెండ్స్? ప్రామిస్. పద ఫాస్ట్గా పద. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఇదంతా మొక్కజొన్న తోట అన్నమాట. ఇది జాగ్రత్త కింద చూసుకొని పద. ఇదంతా తోట చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. కొంచెం పెద్దగా వచ్చింది. ఈ మంత్ ఎండింగ్కి బాగా పొడవుగా అయిపోతాయి. ఈ మంత్ ఎండింగ్కి బాగా. మా మామయ్య గారు అక్కడ ఉన్నారు లాస్ట్లో, ఏంటంటే మందు కొట్టడానికి అంతా రెడీ చేస్తున్నారు. ఆపుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము పాముని చూసాము. మా మామయ్య గారు వెళ్ళారు అక్కడికి. కానీ తోటలో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పాములు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు కూడా కొంచెం భయంగా ఉంది. ఏదైనా మెదిపి నానా, నానా వెళ్ళిద్దేమో. నువ్వు ఆగు బాబు, చూసింది నేనుగా. బయటకు వెళ్ళండి. ఇటురికి వచ్చిద్దంటవా? అక్కడే ఫాస్ట్గా ఏమి వెళ్ళాలా, ఏమైనా విషయం చెమ్మిద్దాము. అటు కాదు ఇక్కడే. ఓ మై గాడ్, స్నేక్. ఓ మై గాడ్, నాకు కూడా పాములు అంటే కొంచెం భయమే. ఏంటంటే కొంచెం చెప్పగానే కొంచెం భయం వేసింది. కానీ చూడండి ఫ్రెండ్స్, మనం తోటలోకి వచ్చినా కొంచెం అటు ఇటు జాగ్రత్తగా ఉండాలి. కానీ చూసారా, పాపం పొద్దుననగా వెళ్ళి బాగా కష్టపడి వస్తారు. వాళ్ళకి పాములు కానీ ఏమి కానీ ఇవన్నీ ఆలోచన ఉండదు. అంతా కష్టపడాలి అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. కానీ మనం రైతులను చూడగానే కొంచెం అనుకుంటాం అని అనుకుంటాము. కానీ వాళ్ళు చేసే కష్టము మనము కూర్చొని తింటున్నామంటే అది చాలా ఇదిగానే. కానీ సపోర్ట్ చేయాలి మీరు రైతుల్ని, ప్రతి ఒక్కరిని. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే రండి ఫ్రెండ్స్, అంతా చూడండి ఎంత గ్రీన్గా ఎలా ఉందో. మనం ఇప్పుడు దీంట్లో నేచర్ అంతా చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేను కింద చూసుకొని నడుస్తూ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? భయం వేసిందా దాన్ని చూడంగానే? భయం వేసింది. దీన్ని నేను పట్టుకుంటాలే మేడం, పదండి. మా ఫోన్ తీసుకుని ఎవరనుకుంటున్నారు? సునీల్. ఓకే ఫ్రెండ్స్, రండి ఎంత చూద్దాము. ఎంత మందు కలుపుతున్నారు మా మామయ్య గారు, అవన్నీ అక్కడ పెట్టి ఉంది. జాగ్రత్త, పాములు మధ్య మధ్యలో పడుకొని ఉంటాయి, జాగ్రత్త. పలకరి వాటిని కూడా. చూసారా ఎలా భయపెట్టేస్తున్నారు? సునీల్ ఇంకా ఆపు. నాకైతే ఏం భయం లేదు. ఆహా, ఇప్పుడు ఇందాక దాన్ని చూడంగానే గబగబ ఉరికింది ఎవరు. కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది. అది క్యాప్చర్ చేయడం మర్చిపోయానులే. కానీ కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు పాము ఎలా ఉంటుందని మనకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చూడాలి అని. నేనైతే చూడలేదు, మొక్క తొక్కేసాను చూసుకోకుండా. ఓకే ఫ్రెండ్స్, రండి మందు ఎలా కలుపుతున్నారో అవన్నీ చూపిస్తాను. ఇది కలపడం అయిన తర్వాత మందు కొడతారు. అది ఎలా కొడతారో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మందు కొట్టే చోటకి. ఇక్కడ మెల్లిగా నడవాలి, మందులన్నీ ఉన్నాయి. పట్టా ఉన్నది బట్ కింద ఇక్కడ కూర్చుంటాం, ఏం కాదులే. ఎక్కడుంది పట్ట? అది అక్కడే ఉంది చెట్టు దగ్గర. అబ్బో, ఇప్పుడు అక్కడికి వెళ్ళాను, పాము ఉంది అక్కడ. పాము నాన్న, దీన్ని ఎలా మిక్స్ చేయాలి కొంచెం చెప్పు. మందు
ఎన్నికి ఎన్నికి ఏం వేసుకోవాలి? తెలీదు నాకు అవన్నీ. నీ డబ్బాలో మందు ఉంటుంది. డబ్బాలో మందు ఉంటుంది, ఇది మూత తీసుకోవాలి ఫస్ట్, అలాంటివి వద్దు. నువ్వు అయ్యేగా చెప్పమంట. ఊరికే నువ్వు ఎట్లా రియాక్ట్? నిజమైనా నమ్మదు. నువ్వురా, నీ భయపడ్డావా? అవి పట్టుకో. కొంచెం పట్టుకున్నా దూరానికి కూడా వాసన వచ్చేస్తుంది ఇది. ఆ రెండు మిక్స్ చేసి తర్వాత వాటర్ మిక్స్ చేయాలా? ఎత్తేనా? బకెట్ కాళాల ధీమా చెట్ల చెప్పులేనా చూడండి ఫ్రెండ్స్, ఇలా మా మావయ్య గారు ఎట్లాగా అవి వెనకాల ఉంది కదా, అది లగేజ్ ఉంది కదా వెనకాల, అది వాటర్ అంతా పోసుకొని మందు అంతా కలిపి అలా వేసుకొని వెళ్తున్నారు. వెనకాల తగిలిచ్చి అలా దాంతో అలాగా కొట్టాలన్నమాట. ఒక్కొక్క సాలుకి కొట్టుకుంటా వెళ్ళాలి. ఆ చివరి నుంచి స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా పొలం మొత్తం ఇదంతా ఆ చివరి దాకా ఫ్రెండ్స్ సాలుకి కొట్టుకుంటూ వెళ్ళాలి. అది సునీల్ కూడా మా మావయ్య గారు చేస్తారు. ఇద్దరు కలిసి సగం వరకు మా మావయ్య గారు, సగం వరకు సునీల్. ఇలా కష్టపడితేనే మనకి తినగలుగుతాం మనం. అట్లాగే మనకి మొక్కజొన్న కండ్లు కూడా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మా మావయ్య గారు అక్కడ కొడుతున్నారు, ఆ లాస్ట్న ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్?
ఏంటి నేచర్ చూపించవేంటి? ఇట్స్ టైమ్ టు ఈట్. ఏంటి ఏం కర్రీ సార్? చిక్కుడుకాయ కర్రీ, చికెన్. చిక్కుడుకాయ కర్రీ చికెనా? కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్ బాగా ఆకలి వేస్తుంది. ఇంకా మనం తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్ ఉంది కదా, అది ఫాస్ట్గా ఓపెన్ చేసేసాను. నాకైతే బాగా ఆకలి వేస్తుందమ్మా తినడానికి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చేశాను. మీరు కూడా తింటారా? మనము పొలంలో కూర్చొని ఇట్లా ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ, నేచర్ అంతా చూస్తూ. కానీ నాకు మాత్రం ఇప్పుడు బాగా పిచ్చగా ఆకలి వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ అంటే సునీల్కి బాగా ఇష్టం. నాకు ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి. కానీ చిక్కుడుకాయ కర్రీ మాత్రం సూపర్. ఎవరు చేసిన అత్తయ్య? మా అత్తయ్య గారు చేశారు. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు లంచ్ ఫినిష్ అయింది మాకు. నేనైతే బాగా తినేసాను. నేచర్ అంతా చూస్తూ చక్కగా ఏమంటే కొంతమంది ఉన్న చోట ఏమంటే ఫ్లాట్స్ అవన్నీ ఉంటాయి కదా, గాలి కూడా సరిగ్గా ఆడదు. ఇక్కడంతా పీల్చడానికి అంతా ఎయిర్ కూడా చక్కగా బాగుంది. మీరు కూడా తోటకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఇట్లాగే బాక్స్ తీసుకొని. చాలా బాగుంటుంది, తింటూ అన్నీ మాట్లాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, తోటలో మందు కొట్టడం అంతా అయిపోయింది. కొంచెం చూసారా, ఇప్పుడిప్పుడే కొంచెం ఎంత చేడు పురుగు అంతా తినేస్తూ ఉంది కదా, కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దీనికి కొంచెం ఇదంతా పోయినట్టు అనిపిస్తుంది. కొంచెం మాడుతున్నట్టు ఉంటుందంట, మాడిద్దంట ఇది కొంచెం. ఇప్పుడే కొంచెం అంతా కొట్టారు కదా, రేపటి మనం 2 days తర్వాత చూస్తే మొత్తం అంతా ఇక పురుగు అంటూ ఉండదు. సో అంతా ఫినిష్ అయిపోయింది. ఇక మేము ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మా తోట అన్నమాట. ఇది మొక్కజొన్న తోట, ఎకరం అన్నమాట. ఇంకా ఇది మా ఓన్. అది చూసారు కదా, కౌలుకి తీసుకున్నారు, అది నేను చెప్పింది. ఇంకా వరి పొలం కూడా ఉంది. నిన్న అది మీకు చూపించాను కదా మార్నింగ్ ఎలా ఉందో. అది వరి అంతా వడ్లతో అంతా ఎండబెట్టారు. యాక్చువల్గా అదంతా అయిపోయింది. అయితే మీకు వరి పొలం కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అది నెక్స్ట్ టైం చూపిస్తాను, అది ఎలా ఉంటుందో అనేది. దాంట్లో ఇప్పుడు ఏం వేయాలనేది ప్లాన్ వేస్తున్నారు మా మామయ్య గారు. ఓకేనా ఫ్రెండ్స్? త్వరలో మీ ముందుకు వస్తాను, దాంట్లో ఏం వేస్తారనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. melt my heart. 봄의 향기를 담은 그대를 보며 그냥 웃음만 짓게 돼. Don't know what to say. You were just like one spring day. 설레임을 주는 걸
언젠가부터였을까 기다림의 끝에 너를 만났고 모든 게 새로 느껴져 Something in my heart 이 맘 전하고 싶어 When you ring my valentine Sunny day you make my dream come true 행복한 너 그리고 나 우릴 비추고 With you by my side 멈춘 시간 속 서로가 마주하는 이곳 I can see you through a little far away 내게로 가서 melt your heart 조금 서툴지만 이해해줄래 동화 속에서만 보던 Just like shining star 서로 바라보는 이곳 I will always by your side Sunny day you make my dream come true 행복한 너 그리고 나 우릴 비추고 With you by my side 멈춘 시간 속 서로가 마주하는 이곳 I've been waiting for a love like this So 기분 좋은 바람 불어와 행복한 너 그리고 나 우릴 감싸고 With you by my side 지금 이 순간 서로가 마주하는 지금 I can see you through a little far away 이 계절이 지난데도 내 진심을 내게 전할 수 있게 나의 품에 가득 안고 고백 ఓకే ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసాం థ్యాంక్ గాడ్ దేవుడి దయ వల్ల మనం సేఫ్ ఓకే